హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు హైదరాబాద్లో ఉన్న మియాపూర్ దగ్గర సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే ముగ్గుల పోటీ జరిగింది. మీకైతే నేను అది చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, చూద్దామా మరి. ఈ ముగ్గుల పోటీలో అయితే చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారు. నాకైతే ఈ ముగ్గులన్నీ చూస్తుంటే ఒక్కొక్కళ్ళలో ఎంత టాలెంట్ ఉందా అనిపిస్తుంది. చూడండి, సంక్రాంతి అంటేనే ముగ్గులు, గాలిపటాలు, పిండి వంటలు, అలాగే కోడి పందాలు మరియు కొత్త బట్టలు కదండి. ముగ్గులు చూడండి ఎంత చక్కగా వేశారో. ఇక్కడ సంక్రాంతి నెల పట్టారంటేనే ఇంకా ముగ్గులు మయమండి. ఒక్కొక్కరు ఇంటి ముందు చూస్తుంటేనే కన్నులు సరిపోవు. ఇది డిసెంబర్ నెల ముందు నెలబైతే పడతారండి సంక్రాంతి నెలలని. ఆ నెలంతా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ గుమ్మం నుండి నిండుగా చూపిస్తూ ఉంటారు. ఈ గుమ్మంలో ఎంత పెద్ద ముగ్గు వేస్తే మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వస్తుందని నమ్మకం అండి. కానీ పూర్వం రోజులు ఏముందిలేండి, నా చిన్నతనంలో కూడా బియ్యాన్ని అయితే ఒకరోజు ముందే నానబెట్టి మిల్లు పట్టించి బియ్య పిండితో అయితే వేసేవారండి. పేడతో కల్లాపు వేసి బియ్యం పిండితో అయితే ముగ్గు వేసేవారు. గుమ్మము ముందైతే ఆవు పేడ తెచ్చి ఇలా పచ్చగా అయితే కల్లాపు వేసేసి పిండితో అయితే ముగ్గు వేస్తారు. పిండితో ముగ్గు వేయటం వల్ల కాకులకి, చీమలకి, అలాగే చిన్న చిన్న క్రిములకి అవి తినడానికి ఆహారంలాగా ఉపయోగపడుతుంది. ముగ్గు వేసిన కంప్లీట్ అయ్యాక ముగ్గులో పసుపు కుంకుమ వేసి అలాగే ఆవు పేడతోని గొబ్బెమ్మలు చేసి ముగ్గులో అయితే పెడతారు. పెట్టి వాటికి పూలు, పసుపు, కుంకుమ వేసి వాటిని గౌరీదేవిలాగా భావించి గౌరీదేవిని కూడా పెడతారు. అలా గొబ్బెమ్మలు పెట్టడమే కాక గొబ్బెమ్మ చుట్టూ, ముగ్గు చుట్టూ అయితే ఆడవాళ్ళందరూ చేరి గొబ్బెమ్మల పాటలు పాడుతూ సందడైతే చేస్తారు. అసలు నిజమైన భోగి అంటే మనం సంక్రాంతి నెల పడతాం కదండి. మనం ప్రతిరోజు వేసే ముగ్గులో గొబ్బెమ్మ ఉంటుంది కదండి, దానినైతే గోడకు పిడక కొడతారు. అలా ప్రతిరోజు పిడక కొట్టిన వాటితోనే నెల కంప్లీట్ అయ్యాక భోగి రోజుకి పిడకలన్నీ తీసి భోగి మంటలు వేసి ఆ భోగి మంటల్లోనే నీరైతే కాసి భోగి స్నానాలు అయితే చేస్తారు. నేను చూపించిన ముగ్గుల్లోని ప్రైజులు అయితే ఇస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ అయితే ఒక ఆమెకి వచ్చింది, అమౌంట్ అయితే ఇస్తున్నారు. ఇదే ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చూడండి ఎంత చక్కగా వేసిందో ఈమె. సెకండ్ ప్రైజ్ అయితే ఒక చిన్న పాప, ఇంటర్మీడియట్ ఉంటుందంటే ఆ పాప ఎంత టాలెంట్గా ఒక్కతే వేసిందండి. చాలా బాగా టాలెంట్గా అయితే వేసింది. ఆ పాపకైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది, అమౌంటే ఇచ్చారు. థర్డ్ ప్రైజ్ అయితే అమ్మవారి బొమ్మ వేసి, ఇదిగో ఏమండి అమ్మవారి బొమ్మ వేసి పూలదండలు అన్నీ అయితే పెట్టిందిగా ముగ్గులు అయితే చూశారు కదా, ఆమెకైతే థర్డ్. ఇలా ముగ్గులు వేసిన వాళ్ళ అందరికీ అయితే గిఫ్ట్లు అయితే ఇవ్వటం జరిగింది. ఎవరిని అయితే నిరుత్సాహపరచలేదు ఈ కమిటీ వాళ్ళు. నేనైతే ఈ ముగ్గుల పోటీ చూడటానికైతే వెళ్ళానండి. ఇక్కడైతే కొంతమంది అయితే సిస్టర్ నువ్వు వేయట్లేదా అని అడిగారు. ఎందుకు అడిగారంటే నేను కూడా మొన్నైతే మా పాప స్కూల్లో అయితే పార్టిసిపేట్ చేస్తే నాకు గిఫ్ట్ వచ్చింది. అందుకే నన్ను అయితే అందరూ అడిగారు. వాళ్ళు అలా అడిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదిగోండి, ఇది సెకండ్ ప్రైజ్. అంతకుముందు చూపించింది ఫస్ట్ ప్రైజ్, ఇది థర్డ్ ప్రైజ్ అండి. ఇదైతే ఫోర్త్ ప్రైజ్ అండి. ఓకేనండి, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎలా ఉందో అయితే కమెంట్ చేయండి. చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.